వెండితెరపై వన్ మ్యాన్ షోతో కోట్లాది మంది గుండెల్లో గెలుచుకున్న దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు పీఠంపై అసలైన పొలిటికల్ యాక్షన్ డ్రామాను నడిపిస్తున్నారు. రియల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ సీఎం అయితే ఎలా ఉంటుందో తన పదునైన నిర్ణయాలతో నిరూపిస్తున్నారు. అవినీతి అనే మహమ్మారిపై విజయ్ సర్కార్ నయా యుద్ధం ప్రకటించింది. మంత్రుల నుంచి సామాన్య ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరికి ఒకే రూల్. ఇక్కడ తప్పు చేస్తే నో సెకండ్ ఛాన్స్. సొంత పార్టీ నేత అని కూడా చూడకుండా కటకటాల వెనక్కి నెట్టిన దళపతి నయా నైజం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు తమిళనాడు కోటలో ఏం జరుగుతోంది? విజయ్ విసిరిన అవినీతి వ్యతిరేక అస్త్రం ఎవరి గుండెల్లో వణుకు పుట్టిస్తోంది? ఇప్పుడు చూద్దాం. అధికారం చేతికి రాగానే చాలా మంది నేతలు తమ సొంత మనుషులను వెనకేసుకొస్తారు. కానీ సీఎం విజయ్ రూటే వేరు. సోషల్ మీడియాలో ఒక్క వీడియో లీక్ అయింది, అంతే క్షణాల్లో సీన్ మారిపోయింది. చెంగల్పట్టు ఈస్ట్ జిల్లా సంయుక్త కార్యదర్శి వీరసామి లంచం తీసుకుంటున్నట్లు ఉన్న వీడియో వైరల్ కావడం ఆలస్యం. ముఖ్యమంత్రి విజయ్ ఏమాత్రం ఆలోచించకుండా అతడిపై వేటు వేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయడమే కాకుండా పోలీసులను రంగంలోకి దించి అరెస్టు చేయించారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని వీరసామి గొంతు చించుకుంటున్న విజయ్ ప్రభుత్వం మాత్రం లీగల్ విచారణతో బిగించింది. సొంత గూటిలోనే సర్జికల్ స్ట్రైక్ జరగడంతో ఇప్పుడు తమిళనాడు మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇటీవల కరూరులో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఒక పక్క మాస్ హీరో డైలాగులను తలపించేలా సాగిన ఆ ప్రసంగం లంచగొండుల గుండెల్లో గుబులు రేపింది. మీ దగ్గర ఎవరైనా లంచం అడిగితే నిర్మోహమాటంగా ఇవ్వను అని చెప్పండి. ఒకవేళ వాళ్ళు బెదిరిస్తే మీ వెనక ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న విజయ్ ఉన్నాడని ధైర్యంగా నిలబడండి అంటూ సీఎం ఇచ్చిన భరోసా తమిళనాడు ప్రజల్లో కొత్త ధైర్యాన్ని నింపింది. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది తప్ప అవినీతి తిమింగలాలకు మేత వేయడానికి కాదని విజయ్ తన చర్యల ద్వారా స్పష్టం చేశారు. కేవలం మాటలతోనే సరిపెట్టకుండా అవినీతిపై యుద్ధాన్ని సిస్టమేటిక్ గా నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి విజయ్. ఏకంగా 9498180936 అనే ప్రత్యేక వాట్సాప్ హెల్ప్ లైన్ ను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఏ అధికారి లంచం అడిగినా ఈ నెంబర్కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ విభాగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అంతేకాదు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో లంచం ఇవ్వడం తీసుకోవడం రెండు నేరాలే అనే హెచ్చరిక బోర్డులు తప్పనిసరి చేశారు. ఈ నిబంధనల అమలును ట్రాక్ చేయడానికి ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించారు. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రంపై దళపతి విజయ్ రాక ఒక సరికొత్త ట్రెండ్ను సెట్ చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల కంటే వేగంగా పారదర్శక పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. సొంత పార్టీ వారైనా కేబినెట్ మంత్రులైనా సరే అవినీతి మరక అంటుకుంటే క్షమించేది లేదన్న హెచ్చరిక క్లియర్ కట్ గా వెళ్లిపోయింది. మరి విజయ్ తీసుకున్న ఈ జీరో టాలరెన్స్ నిర్ణయాలు తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తాయి? ఈ నయా యాక్షన్ డ్రామాలో తదుపరి వికెట్ ఎవరిది అనేది ఇప్పుడు యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తున్న అతిపెద్ద ప్రశ్న.